పరిగిలో ఘనంగా చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి నివాళులర్పించిన ప్రజా సంఘాల నాయకులు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం వీరనారి చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారు. నిజాం నవాబుకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. కౌలు భూమిలో తాను పండించిన పంటను దేశ్ముఖ్ రేపాక రామచంద్రారెడ్డి తన అనుచరులతో తరలించుకోవడానికి ప్రయత్నించగా వారిని తరిమి కొట్టారు. ఇదే సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికింది అని అన్నారు. సామాజికవేత్త డాక్టర్ చేర్కా సత్తయ్య మాట్లాడుతూ బాంఛన్ కాల్ముక్త అనే బతుకులను మార్చడానికి ఐలమ్మ జీవితం త్యాగం చేశారు అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలోని లంబాడి హక్కుల పోరాట సమితి కార్యదర్శి గోవింద్ నాయక్, తెలంగాణ ఉద్యమకారులు రాజన్న, సురేష్, గట్టుపల్లి రవి, రాజు నాయక్, శంకర్, గణేష్ నాయక్, ఆనంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతి సందర్భంగా పరిగి నియోజకవర్గంలో చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి మాతృభూమి అభివృద్ధి సేవా సంస్థ చైర్మన్ పాత్ర గట్టనాయకన్న గారు మరియు టీటీఎఫ్ ఉపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షులు చెక్క సత్య సార్ గారు మరియు అంబేద్కర్ సంఘము నాయకులు అన్న వెంకటన్న గారు మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రజా సంఘాల నాయకులందరూ వచ్చి మరి చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నా. ఐలమ్మ గారు ఉద్యమంలో అంటే భూమి కోసము, భుక్తి కోసము పెత్తందారులు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆనాడు భూములను స్వాధీనం చేసి అందరికీ పంచిన ఘనత చాకలి ఐలమ్మ గారికి ఉంది. కాబట్టి ఆమె స్ఫూర్తిని మనం అందరము కొనసాగించాలి, ఆమె ఆశయాలను కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నా. జై భీమ్, జై భారత్. సాధిద్దాం ఐలమ్మ గారి ఆశయాలను. జోహార్ చాకలి ఐలమ్మ, అమర్ రహే ఐలమ్మ. అందరికీ జై భీమ్. మరి నేడు చాకలి ఐలమ్మ వీర వనిత మరి తన యొక్క 39వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ ప్రజా సంఘాలకు, ఉపాధ్యాయులకు మరి మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తను చేసిన పోరాటం, తన యొక్క స్ఫూర్తిని మనం నెమరేసుకుంటూ తన యొక్క రజాకాలను తరిమి కొట్టినటువంటి దినం, ఆ దినాన్ని మనము నెమరేసుకుంటూ తను చేసినటువంటి పోరాటాలనే మనం ముందుకు తీసుకెళ్లాలని, తను నచ్చిన బాటల్లో నడవాలని, నేటి సమాజానికి తెలియజేయాలని ఈ వర్ధంతులు జయంతులు కూడా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మరి వాళ్ళు మన సమాజానికి ఏ విధంగా సేవలు అందించారు, ఏ విధంగా పోరాటం చేసిండ్రు, భూమి కోసము, భక్తి కోసము నాడు అణచిపడ్డటువంటి ఆ యొక్క సమాజంలో ఆమె ముందుకొచ్చి ఒక వీర వనిత ఆడపిల్ల అయినప్పటికీ కూడా మరి పోరాటం చేసి కొడవలు ఎత్తుకొని తరిమి కొట్టినటువంటి ఆ చాకలి ఐలమ్మ గారిని మనము ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్.